తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్లుగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. విమోచన వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్లో సైన్యం భాగస్వామ్యం కానుంది. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే హైదరాబాద్ సంస్థానం మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్యను ప్రారంభించిన ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. దీనిని రాజకీయ పార్టీలు ఒక్కో రకంగా పిలుస్తున్నాయి. 27 ఏళ్లుగా కాషాయ పార్టీ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సమన్వయం కోసం శాసనమండలి సభ్యుడు అంజిరెడ్డి చైర్మన్గా కమిటీని నియమించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన వేడుకలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ సైతం విమోచనం పేరిట ఉత్సవాలు నిర్వహించలేకపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ కూడా ప్రజాపాలన దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుకుంటున్నాయి. కేంద్రం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో ఇతర పార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితిలో ఒక్కో పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నాయి. కేంద్రం అధికారికంగా నిర్వహించిన 2022-23 వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గతేడాది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకలకు రక్షణ శాఖ మంత్రి హాజరై జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. వేడుకల అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని పికెట్లోని పార్కులో ఆవిష్కరించనున్నారు. తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. ఆనాటి పోరాట ఘట్టాలను నేటి తరానికి తెలియజెప్పేలా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.